హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే ఎగ్ టమాటా అండి. గ్రేవీ చూడండి ఎంత వచ్చిందో. చాలా సింపుల్ అండి చేసుకోవడం. అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. కటింగ్ అయితే చేసేసుకోవాలండి. కర్రీకి ఏమేమి కావాలో నేనైతే ఆనియన్ కటింగ్ చేస్తున్నానండి. ఇది పెద్ద సైజ్ అనమాట, అందుకే పెద్దది ఒకటే కట్ చేసుకుంటున్నాను. అదే చిన్న సైజ్ ఆనియన్స్ అయితే 3 కావాలండి. నేనైతే చాలా చిన్నగా కట్ చేస్తాను. కర్రీ బాగుంటుంది ఇలా కట్ చేయడం వల్ల కూడా. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. తొందరగా ఫ్రై అయిపోతాయి ఇట్లా కట్ చేస్తే, అందుకే నేను ఎప్పుడు ఇలానే కట్ చేస్తాను. టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేస్తున్నాను. కడాయి అయితే హీట్ అయింది కదా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి కావాల్సిన పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసి అన్నీ కలిపేసుకుంటున్నామండి. పోపు దినుసులో ఎండుమిరకాయలు కూడా వేసుకోండి. మా దగ్గర అయితే లేవు, అందుకే వేయట్లేదు. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చిన్నయే కదా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇక టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను. టమాటాస్ అయితే కలుపుకుంటూ ఆనియన్ టమాటా 2 అయితే కలిపెట్టుకోవాలండి. ఇవైతే ఇంక మనకు కొంచెం ఫ్రై అయితే తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని కలిపేసుకుంటున్నాము. ఇవి కలిపేసి ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి. తొందరగా కొంచెం మనకు మగ్గిపోతాయి అన్నమాట. 2 నిమిషాలు అయితే పెట్టేసుకున్నాం మూత. ఇప్పుడు మళ్ళీ తీసుకుందామండి. కొంచెం ఫ్రై అయితే అయినాయి అనమాట టమాటాలు. ఒకసారి అన్నీ కలిపి పెట్టుకొని దానికి కావాల్సిన ఉప్పు కారం మసాలాలు అయితే వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. మనం ఇప్పుడే చూసేసుకోవచ్చండి ఉప్పు కారాలు. తర్వాత వేసుకునే కన్నా ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా పడతాయి కర్రీకి అయితే. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మనకి ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లు అయితే ఉడికినాయండి. గుడ్లన్నీ ఒలిసేసుకున్నానండి. ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ గుడ్లకు పట్టాలి కాబట్టి ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. 2 పక్కల పెట్టుకుంటున్నానండి ఘాట్లు. ఇలా పెట్టుకోవడం వల్ల జ్యూసీగా ఉంటాయి ఎగ్స్ కూడా. పులుసు అంతా పట్టేస్తుంది బాగా. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. కర్రీ అయితే బాగా ఉడికిందనమాట. ఫ్రై అయ్యేసరికి తొందరగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. కర్రీ ఉడకాలి కదా, అందుకని కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసుకుందామండి. కొద్దిసేపు ఉడుకుతుంది కదా. మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందండి, అందుకని మూత పెట్టాను. ఇప్పుడైతే ఉడికింది. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ఘాట్లు పెట్టి, అవి అయితే వేసేసుకోవాలండి. ఒకదాని వెంబడి ఒకటి వేసేసుకుంటున్నాను నేనైతే అన్నీ. ఇప్పుడు వేసామంటే మంచిగా మసాలాలన్నీ పట్టేస్తాయని వేస్తున్నానండి ఇప్పుడే. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకుందామండి. మనం ఘాట్లు పెట్టున్నాం కాబట్టి ఎగ్స్కి పులుసు లాగేసుకుంటుంది. ఇప్పుడైతే మనం దాంట్లోకి మసాలాలు వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఒకసారి మూత పెట్టేసి తీసేసుకుందాం. కొత్తిమీర వేసుకోవాలండి ఫైనల్గా. కర్రీ అయితే సూపర్ ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.